అధికారి వందనాలు. ప్రభువును ప్రేమించి మరొక పర్యాయము అయా మరి నీకు బలవర్తమానం కొరకే నీ పాదాలకు వస్తున్నాము. నీ కనికరమ చేత మనం తృప్తిపరచు. ఈ దినము ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, గృహాల్లో, అంగ స్థలాల్లో, రహస్య స్థలాల్లో, ఆటంక స్థలాల్లో, విరోధి స్థలాల్లో జరుగుతున్న ఆరాధనలో నీ సహాయము దయచేయమని దేవా, నీ మాట ద్వారా, నీ వాక్య వెలుగు ద్వారా, పాట ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 237 పాట పాడుకుందాం. మా దేవా మా దేవా నీదు విశ్వాసత చాలా గోపది మా దేవా, కోడి పిల్లలను కాసేడి పగడి ఆపదలన్నిటి బాపితివయ్యా, కోడి పిల్లలను కాసేడి పగడి ఆపదలన్నిటి బాపితివయ్యా, సర్వకాలముల యందున నీకే, సర్వకాలముల యందున నీకే సాగసాందులాగు నీకే దేవా, మా దేవా నీదు విశ్వాసకటాగోపది మా దేవా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. పెంతెకోస్తును పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాల వంటి 4 విభాగం పడినట్టుగా వారు కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, అన్య ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా 2వ వర్తమానం, బల్ల వర్తమానం ద్వారా దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తులుగా 2వ అధ్యాయంలో వారు యెరూషలేము, సమరయ, యోదయ అనే స్థలములో పరిశుద్ధాత్మ కొరకు వారు కూడి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉండగా పెంతెకోస్తు పండగ అంటే 50వ దినాన్ని వారు కూడినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలంటే 4 విభాగపడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. వారికి వాక్శక్తి అనుగ్రహించగలది. అనేక మంది అక్కడున్న వారు ఆయా భాషల్లో వారు దేవుని స్తుతించి ఆరాధిస్తూ వచ్చారు. కనుక నేటి దినాన్ని ప్రభువుని స్తుతించి ఆరాధించి ఘనపరిచేది కనుక పరిశుద్ధాత్మతో నింపబడ్డం. కనుక ఆదికాండం నుంచి మలా గ్రంథం వరకు యెహోవా దేవుడు గొర్రె రక్తం ద్వారా పాప క్షమాపణ కనుక ఆయనే యేసుప్రభువు వారికి భూమి మీదకి వచ్చి పరిశుద్ధుడిగా జన్మించి సిలువలో చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఏం చెప్పి, నేను వెళ్తున్నాను పరలోకానికి, భూమి మీదకి ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుని మీ మీద పంపిస్తాను, అతడు పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పిస్తాడు. కనుక అతడు పెళ్లి కుమార్తె వలె కన్యకలాగా కనుక ఆమెను సంఘమును సిద్ధపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువుని పొందిన పరిశుద్ధాత్మ దేవుడు 50వ దినాన్ని అనగా పెంతెకోస్తు దినాన్ని
కనుక యోదయ సమరయ యెరూషలేములో కూడుకున్న పరిశుద్ధుల మధ్యకి, దేవుని సేవకుల మధ్యకి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను నింబడి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆ నామాన్ని గొప్ప చేస్తూ వచ్చారు. కనుక ఆ రీతిగా మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మను ఉన్నాడా అని అనేక మందికి అనుమానం ఉంది. పరిశుద్ధాత్మ అంటే అల్లరి చేసేది కాదు, పరిశుద్ధాత్మ అల్లరికర్త కాదు. పరిశుద్ధాత్మ పాపని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చాడో వారు దేవుని ఆత్మతో నింపబడి ప్రపంచ నలుమూలకెళ్ళి వారు ప్రభు యొక్క సువార్తను ప్రపంచమంతా వారు ప్రకటిస్తూ వచ్చారు. అనేక మంది రక్షించబడుతూ వచ్చారు. అనేక మంది దేవుని కొరకు సజీవంగా తమ పాపములు ఒప్పుకొని ప్రభువుని ప్రేమించి ఆ రక్తంలో కడగబడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరించబడినప్పుడు. అపోస్తుల కార్యం మనం చూసినప్పుడు వారు పేతురు దేవుని వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వారిలో గుచ్చబడినప్పుడు వారు 3,000 రక్షించబడ్డారు. అపోస్తుల 10వ అధ్యాయం చూసినప్పుడు కనుక పేతురు వాక్యం చెప్తుండగా వారు పరిశుద్ధాత్మ దిగినప్పుడు వారందరూ కూడా మారుమనసు పొంది రక్షించబడి బాప్తిసం పొందడం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం చూసినప్పుడు కనుక వారు యోహాను బాప్తిసం మాత్రమే, యేసు బాప్తిసం మాత్రమే ఎరిగిన వారే పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వారికి తెలియనప్పుడు కనుక వారి మీద చేతులుంచి ప్రార్థించిన కానీ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసి 8:15 వచనంలో అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున మాత్రమే బాప్తిసం పొందిరి, ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందారని చెప్పి కనుక యెరూషలేములో నుండి పేతురు యోహాను వచ్చి వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములో 19వ అధ్యాయం మనం గమనించినట్లుగా అయితే కనుక పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు వారు కనుక వారి మీద చూసినట్టు ఇక్కడ ఒక చూసినట్లుగైతే 19వ అధ్యాయంలో 6వ వచనం తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును, వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించడం మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. కనుక పరిశుద్ధాత్ముడు కనుక అపోస్తుల 20వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనించినట్లుగైతే దేవుడు పౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఎట్లా మాట్లాడుతూ వచ్చాడు అని గమనించినట్లుగైతే అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లుగైతే అపోస్తుల కార్యంలో కనుక పౌలుతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు. ఈ పట్టణంలో బహు జనముంది కనుక నువ్వు భయపడకు, నీతో ఉన్నానని చెప్పి పౌలు ఆయనతో 8వ అపోస్తుల కార్యం 18వ అధ్యాయం అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనం 9వ వచనం రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకు, నేను నీకు తోడి ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడు రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమునుదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించును. అంటే పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసేది. ఈ 5వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ 10వ వచనం వరకు కూడా 3 విషయాలు రాయబడ్డాయి. 6వ వచనంలో ఈ శబ్దము కలువగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో మాట్లాడుతూ విని కలవరపడిరి. ప్రతి మనుషుడు సొంత భాషల్లో మాట్లాడి ప్రభువును స్తుతించారు. రెండోది మనం చూసినట్లయితే 8వ వచనంలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడి వినిచున్నాము. ఇదేమి పారితీలు, మాదీయులు, ఎలామీలు, మెసపతోమియా, యోదయ, కపదొకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపోలియా, ఐగుప్తు అనే దేశముల వారు, కురేన దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించుట వినిచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమోగునని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసిరి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే యెరూషలేములో వారి మధ్యకు వచ్చాడో ప్రతి జనంలో వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండి ఒకటి స్వభాషలో మాట్లాడారు, రెండోది దేశపు భాషలో మాట్లాడారు, మూడోది ఇక్కడ మనం గమనించినట్లుగైతే
11 అరబీలు, క్రేత్రీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వినుచున్నామని చెప్పుకొనిరి. కనుక ఈ భాషలు ఏ భాషలు అని గమనించి ప్రపంచ దేశాల్లో అసలు భాషలు ఎక్కడ ప్రారంభమయ్యాయి కనుక ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఒక భాష మాట్లాడితే ఆ భాషకి అర్థం చెప్పేవారు ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ఉండాలి. కనుక భాషలు అంటే కొంతమంది పెంతెకోస్తు భాష అని చెప్పి కనుక ఏ భాష మాట్లాడుతూ నేర్చుకున్న భాషలాగా బైబిల్లో లేని భాష ఈ లోకంలో అనేకమైన భాషలు ఉన్నాయి. ప్రతి భాషకే అర్థం ఉంది. కానీ కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది కనుక ఆ కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో భాషలు మాట్లాడితే కనుక దాని అర్థం చెప్పేవారు ఉండాలి. అర్థం చెప్పేవారు లేకపోతే భాషలు మాట్లాడకూడదని స్పష్టంగా రాయబడ్డది. ఇక్కడ అనేక దేశాల నుంచి వచ్చిన వారు కనుక అందరూ కూడా మన భాషలో మాట్లాడారు, స్వభాషలో మాట్లాడారు. అనేక దేశాల నుంచి వచ్చిన వీరు మన భాషలతో ఎట్లా మాట్లాడారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాసము చేసేది. కొంతమంది అపహాసం చేసి తాగి వచ్చారు, వీరు ఏవో భాషలు మాట్లాడుతారని హేళన చేస్తూ వచ్చారు పరిశుద్ధాత్మని. కనుక మనం దేవుని సన్నిధానంలో అనాలోచనగా నిర్లక్ష్యముగా దేవుని సన్నిధానానికి ఆటంకదారులుగా దేవుని పనికి అభ్యంతర కారకులుగా మనం ఉండకూడదు. కానీ 14వ వచనంలో అయితే పేతురు 11తో లేచి నిలిచి బిగ్గరగా వార్త ఇట్లను, యోదయ మనుషులారా, యెరూషలేము కాపున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాట వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జాము కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించుదును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుదురు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కళ్ళకందరు. ఆ దినములో నా దాసురాండ్రుల మీదను దాసుల మీదను నా ఆత్మ కుమ్మరించుని గనుక వారు ప్రవచించుదురు. పైన ఆకాశమున మహత్కార్యమును, క్రింద భూమి మీద సూచిక్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభువు ప్రత్యక్షముకు ఆ మహాదినము రాకమునపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామను బట్టి ప్రార్థించేవారు అందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. కానీ ఇక్కడ మనం గమనించిన పరిశుద్ధాత్మ పని ఏంటంటే అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. యావేలు ప్రవక్త చెప్పాడు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ యవనులకు దర్శనం కలుగుతాయి. మీ వృద్ధులు కలలుగంటారు. ఆ దినములో నా దాసులు దాసురాండ్రుల మీద నా ఆత్మను కుమ్మరించదను. వారు జరగబోయే వాటిని ప్రవచిస్తారు. పై ఆకాశముందు మహత్కార్యాలు, ఆకాశం మీద గొప్ప కార్యాలు జరుగుతాయి. భూమి కింద అద్భుత కార్యాలు సూచికలు జరుగుతాయి. రక్తము, అగ్ని, పొగ, ఆవిరిని కలుగు చేస్తాయి. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునపు సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారుతారు. ఆ దినాల్లో ప్రభువు నామను బట్టి ప్రార్థించే వారందరూ రక్షణ పొందుతారు అని ఏ దేవుడు చెప్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసేది. అనేక మంది పెంతెకోస్తోలు ఏవో భాషలు మాట్లాడుతారు. కానీ ఆ భాషలో బైబిల్ గ్రంథములు ఎక్కడా లేదు. లోకములో ఎక్కడ కూడా ఆ భాషలు లేవు. కనుక లేనిపోయిన భాషలు కనుక బైబిల్ గ్రంథం చెప్పి నువ్వు పరిశుద్ధాత్మ పొందావా, నువ్వు పొందకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు అని వ్యతిరేకంగా మాట్లాడుతారు. కనుక ఆత్మ పొందుకున్నావని మరి నువ్వు ఆత్మ లేనివాడువైతే కనుక పరిశుద్ధాత్మ నీళ్ళు లేలు అంటారు. బైబిల్ చెప్తుంది నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మ పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ అల్లరి కర్త కాదు. పరిశుద్ధాత్మ ఒకరు ఇంగ్లీష్లో మాట్లాడితే, ఒకరు హిందీలో మాట్లాడితే, ఒకరు తమిళంలో మాట్లాడితే 3 భాషల్లో కూడా వివరించేదే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆ రీతిగా భాషలు అర్థం చెప్పే జ్ఞానము కలిగిన వారమై మనముండి ప్రభువుని ఆరాధించి స్తుతించాలి. అందుకే యావేలు ప్రవక్త జరగబోయేదాన్ని మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తానని, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారని, యవనులు ఈ దర్శనం కలుగుతారని, వృద్ధులు కళ్ళగంటారు. ఇవి ఎప్పుడు గురించి ఎప్పుడంటే కనుక ఈ ప్రపంచ నాశన దినము జరగబోయే ముందు ఈ విషయాలన్నీ జరగబోయేదాన్ని
యావేలు ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఆ దినములో నా దాసుల మీద దాసురాండ్రుల మీద నా ఆత్మను కుమ్మరించదును, వారు జరగబోయే వాటిని ప్రవచిస్తారు. ఆకాశం మీద గొప్ప కార్యాలు జరుగుతాయి కనుక భూమి మీద గొప్ప సూచికలు జరుగుతాయి. రక్తము, అగ్ని, పొగ, ఆవిరి కలుగు చేస్తాను కనుక ఈ లోకం భూమి మీద కూడా అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ మనకు కావాలని ప్రకటన గ్రంథానికి వెళ్ళినట్టుగైతే భూమి క్రింద నుంచి ఏమొస్తాయి, భూమి మీద ఏమి జరుగుతుంది, ఆకాశం నుంచి ఏమి సంభవించబోతుంది, అవన్నీ కూడా ప్రకటన గ్రంథం అంతట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకునపు సూర్యుడు చీకటైపోతాడు, చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, భూమి మీద ఉన్న సమస్తము కూడా నాశనం కాబోయే దినాల్లో కూడా అనేక మంది ప్రభు నామములో ఈ అద్భుతాల ఆశ్చర్య కార్యాలు చూసి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొంది ప్రభువుని వెంబడించేవారుగా ఉంటారు. ఇవి అంత్య దినాలు కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, ఇవి అంత్య దినాల్లో జరగబోయే సంగతులు. యావేలు ప్రవక్త ప్రవచించాడు, చెప్పాడని చెప్పి ఇక్కడ పేతురు కూడా ఈ విషయాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక మన జీవితంలో కూడా ప్రభువు రాకడ దినాల్లో మనం ఉన్నప్పుడు అంత్య దినాల్లో అపవాది యెరూషలేం మందిరంలో కూర్చొని కనుక యాంటీ క్రైస్తవులుగా, అబద్ధ ప్రవక్తగా, గనక క్రూర మృగముగా ప్రపంచమంతటిని కూడా యెరూషలేములో నుంచే పరిపాలన చేసి కనుక తన వైపు ప్రజల్ని మళ్లించుకొని 666 ముద్ర ఎవరైతే వేసుకుంటారో వారు ప్రభు బిడ్డలకు కాబడరు. ఎవరైతే దానిని వేసుకోకుండా ప్రభువు కొరకు జీవిస్తారో ఈ లోకములో వారు కొండల్లోనూ, ఎడారిలోనూ, అడవుల్లోనూ, సమాధుల్లోనూ, వారి యొక్క స్వరంగములోనూ వాసం చేసిన బట్ట లేకపోయినా, ఆహారం లేకపోయినా, తిండి లేకపోయినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి కనుక ఆకాశం నుంచి సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎడుపైపోతాడు, ఆకాశంలో అనేక అద్భుత కార్యాలు జరుగుతాయి కనుక భూమి మీద అనేకమైన సూచిక్రియలు జరుగుతాయి. వీటన్నిటిని చూసి ఆ దినాల్లో మిగల్చబడిన వారు రక్షణ కొరకు కనుక మొదటగా సంఘం ఎత్తబడుతుంది. రెండోది కనుక 7 సంవత్సరాల భూమి మీద శ్రమల కాలం జరుగుతాయి. 7 సంవత్సరాలు పరలోకముల పరిశుద్ధి జరుగుతుంది. 1000 ఏళ్ల పాలన ప్రభువే భూమి మీదకి వచ్చి ప్రభువుని 1000 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆ దినాల్లో 1000 సంవత్సరాల్లో కొంతమంది ప్రభువుని ఎరిగి ప్రభువులకు వస్తారు కనుక ఆ తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కనుక పంచభూతములు ఆకాశము, భూమి, అగ్ని, గాలి, నీరు చుట్ట కాలినడ కాలిపోయే ముందు ఈ యావేలు ప్రవక్త ప్రవచించిన విషయాలన్నీ జరుగుతాయి. ఆ రోజుల్లో కూడా ప్రపంచ నాశనం కాబోయే దినములు కూడా ప్రభువు నామములో ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు. వారి పేరు జీవ గ్రంథం అని రాయబడుతుంది. మొదటిగా ఇప్పుడు రక్షించబడిన వారు ఆదాము మొదలుకొని ఇప్పుడు రక్షించబడిన వారు. రెండవది 7 సంవత్సరాల శ్రమల కాలం రక్షించబడేవారు. మూడవది 1000 సంవత్సరాల కాలం శ్రమల కాలం రక్షించబడిన వాళ్ళు. నాలుగవది ప్రపంచ నాశన దినములో భూమి మీద యావేలు ప్రవక్త చెప్పిన ప్రవచన దినాల్లో రక్షించబడిన వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ విశ్వాసి, ప్రియ సేవకులారా, మన జీవితంలో దేవుని వాక్యాన్ని బహు స్పష్టంగా ఎరిగి ప్రభువు కొరకు అతసాక్షులుగా, ప్రభువు కొరకు సజీవముగా, ఆయన కొరకు ఎన్ని పరిస్థితులు మన ముందున్నా ఆయన కొరకు బ్రతకగలిగే వారంగా మన ముందు ఆయన మహిమ పరుద్దాం. ఆ రీతిగా మన ముందున్న బలని కూడా సమీపించినప్పుడు కనుక ఆయన అంటున్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినాన్ని నేను వాని లేపుతాను. కనుక ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనలు, రోగులను చాలా నిద్రిస్తున్నారు. కనుక బలను సమీపించిన సేవకులు కానీ, బలను సమీపించిన పరిశుద్ధులు కానీ, నీకు నీ దేవునికి ఆటంకముకి ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రంగా సమీపించాలి. నామకార్థ క్రైస్తవులుగా, అలవాటు క్రైస్తవ, ఆచార క్రైస్తవులుగా, వేషధార క్రైస్తవులుగా, విశ్వాసులమని చెప్పుకొని దేవునికి విరోధకరమైన పాపములు చేస్తూ బలను సమీపించడం ద్వారా 1 రోగివి, 2 బలహీనరాలువి, 3 ఆత్మీయంగా శారీరకంగా చనిపోయి, 4 దేవుని ఉగ్రతకు గురిగా ఉంటావు. కనుక నువ్వు బలను సమీపించినప్పుడు పరిపూర్ణంగా ఆయన ఎదుట ఆయన రక్తంలో కడగబడి దినదినము ఆయన స్వరూపములో ఆయన పోలికల్లో నువ్వు సిద్ధపడి బలను సమీపించాలి. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, వందనాలు.
ఇదిగో కొన్ని మాటలు అయా 2వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడావు. పరిశుద్ధాత్మ పాపము నీతిని తీర్పుని గురించి ఒప్పింపచేసి అనేకలు రక్షించే పరిశుద్ధాత్మ దీన్ని మా మీద భూమి మీద పంపించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.